పశ్చిమ దేశాల అధినేతలు G7 స్విట్జర్లాండ్ పీస్ సదస్సులో బిజీగా గడిపారు. సరదాగా నాయకులంతా కలిసి సంబరాలు జరుపుకున్నారు. రష్యాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించుకున్నారు. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం కొత్త ఎత్తుగడలను వాదిస్తున్నారు. ఉక్రెయిన్పై 2 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమ దేశాలు భారీగా ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలను తప్పించుకునేందుకు పుతిన్ కొత్త రూట్లను వెతుక్కున్నారు. పాత మిత్రులను కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో 3 రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. 50 ఏళ్ల క్రితం నాటి మిత్రులను మళ్లీ ట్రాక్లోకి తెచ్చే పనిలో పడ్డారు. అందులో భాగంగా 2 కమ్యూనిస్టు దేశాల్లో పర్యటించున్నారు. అందులో ఒక్కటి ఉత్తర కొరియా. ఈ రెండు పుతిన్కు మిత్రదేశం కావడంతో పెద్దగా మీడియా పట్టించుకోలేదు. కానీ పుతిన్ ఆశ్చర్యకరంగా ఆసియా దేశానికి వెళుతున్నారు. అదే ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు తావిస్తుంది. అసలు పుతిన్ పర్యటనకు వెళుతున్న రెండో దేశం ఏది? ఎందుకు ఆ దేశానికి పుతిన్ ప్రాధాన్యం ఇచ్చారు? వాచ్ ది స్టోరీ. పుతిన్ పాత మిత్రులతో మళ్లీ స్నేహం చేస్తాడా? నార్త్ కొరియాతో పాటు ఏ దేశానికి పుతిన్ వెళ్లనున్నారు? చైనాకు వియత్నాం ప్రత్యామ్నాయంగా మారుతోందా? ఉక్రెయిన్ ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్లో శాంతి సదస్సు ముగిసింది. ఈ సదస్సుకు హాజరైన నాయకులు హామీలను గుప్పించారు. అవి ఎంతవరకు ఆచరణకు నోచుకుంటాయన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే ఈ స్విస్ సదస్సు విషయమై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. శాంతి ఒప్పందం పేరుతో పాశ్చాత్య నాయకులు స్విస్లో సరదాగా గడిపారు. కానీ పుతిన్ మనసులో మాత్రం పెద్ద పెద్ద ప్లాన్స్ రెడీ అవుతున్నాయి. ఆయన నిజమైన దౌత్యంపై దృష్టి సారించాడు. పాత స్నేహితులను మళ్లీ దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం రష్యా అధ్యక్షుడి 3 రోజుల టూర్ ఖరారైంది. ఈ 3 రోజుల పాటు 2 మిత్ర దేశాల్లో పుతిన్ పర్యటించనున్నారు. ఆ 2 దేశాలు మరేవో కాదు. ఒకటి ఉత్తర కొరియా, రెండోది వియత్నాం. నిజానికి ఈ 2 దేశాలు 50 ఏళ్ల క్రితం రష్యాకు అత్యంత సన్నిహిత దేశాలు. ఉత్తర కొరియాతో పుతిన్ టచ్లోనే ఉన్న వియత్నాం విషయాన్ని మాత్రం ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఈ 2 కమ్యూనిస్టు దేశాలతో సంబంధాలను పునరుద్ధరించాలని తాజాగా మాస్కో యోచిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న సంబంధాలను పునరుద్ధరించాలని తాజాగా మాస్కో యోచిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పుతిన్ 3 రోజుల పర్యటనపై ఆసక్తి నెలకొంది. ప్రపంచమంతా ఒకవైపు ఉంటే ఉత్తర కొరియా మాత్రం మరోవైపున ఉంది. ఆ దేశం ప్రపంచానికి దూరంగా ఒంటరిగా ఉంటోంది. ఈ దేశంలో 24 ఏళ్ల క్రితం పుతిన్ తొలిసారి పర్యటించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అంటే 19న పుతిన్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడికి ఉత్తర కొరియా పర్యటన అత్యంత కీలకమైంది. ఉత్తర కొరియా నుంచి పుతిన్ నేరుగా వియత్నాం వెళ్లనున్నారు. ఇది ఉత్తర కొరియా కంటే చాలా ముఖ్యమైన పర్యటన అని చెప్పాలి. అసలు వియత్నాంకు పుతిన్ ఎందుకు వెళ్తున్నారు? ఈ పర్యటనను ప్రపంచ దేశాలు ఎందుకు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి? 50 ఏళ్ల క్రితం వియత్నాంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. కానీ ప్రస్తుతం వియత్నాంకు పాశ్చాత్య దేశాలతో ఏమాత్రం శత్రుత్వం లేదు. అంటే 50 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితికి ఆ దేశం నేడు భిన్నంగా ఉంది. హనోయ్ ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు డార్లింగ్ కంట్రీగా మారింది. ఈ పరిణామం నిజానికి చాలా వింతైందనే చెప్పొచ్చు. వియత్నాం ఇప్పటికీ సింగిల్ పార్టీ కమ్యూనిస్టు దేశంగానే పరిగణించబడుతోంది. అయినప్పటికీ ఆ దేశంతో సంబంధాల కోసం పశ్చిమ దేశాలు క్యూ కడుతున్నాయి. గతేడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వియత్నాంలో పర్యటించారు. అమెరికా వియత్నాం సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా అగ్రదేశాధినేత అప్గ్రేడ్ చేశారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అవుతుంది. ఇదే వియత్నాం పెద్దన్న దేశంతో 20 ఏళ్ల పాటు యుద్ధంలో పోరాడింది. వియత్నాంలో ఇప్పుడు అధికారంలో ఉన్న అదే కమ్యూనిస్టు పార్టీని వాషింగ్టన్ అంతం చేయాలని యత్నించింది. అగ్రదేశం అమెరికాను యుద్ధంలో ఓడించిన ఏకైక దేశంగా వియత్నాం నిలిచింది. అదే సమయంలో పెద్ద ఎత్తున వియత్నాం మానవ నష్టాన్ని చవిచూసింది. అమెరికాతో యుద్ధంలో వియత్నాం ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. కానీ ఆ దేశంలో కాలంతో పోటీ పడింది, ఆర్థికంగా పుంజుకుంది. ఆ తర్వాత వియత్నాం విషయంలో పశ్చిమ దేశాలు కూడా యూటర్న్ తీసుకున్నాయి. అయితే ఎందుకు వియత్నాంపై పశ్చిమ దేశాలు ప్రేమ కురిపిస్తున్నాయి అంటే కారణం డ్రాగన్ కంట్రీ అనే చెప్పొచ్చు. ఇప్పుడు పశ్చిమ దేశాలకు చైనానే ప్రధాన శత్రువు. చైనాకు ప్రత్యామ్నాయంగా వియత్నాం కనిపిస్తోంది. చైనా రిస్క్ నుంచి బయటపడేందుకు ఇప్పుడు హనోయ్ని ఎంచుకుంటున్నాయి. అంటే బీజింగ్పై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు యత్నిస్తున్నాయి. కానీ ఇది అనుకున్నంత సులువు కాదు. ఎందుకంటే చైనాలో లేబర్స్ చాలా చౌక. దశాబ్దాలుగా పశ్చిమ దేశాలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాయి. వారు తమ తయారీ విభాగానికి చెందిన ఉద్యోగాలను చైనాకు అవుట్సోర్సింగ్ చేశారు. బీజింగ్లో ఎలాంటి కార్మిక చట్టాలు లేకపోవడంతో పాశ్చాత్య దేశాలు లాభపడ్డాయి. సింపుల్గా చెప్పాలంటే అటు చైనా ఇటు పాశ్చాత్య దేశాలకు మేలు జరిగింది. అంటే పాశ్చాత్య కంపెనీలు భారీగా డబ్బును పోగేసుకున్నాయి. అదే సమయంలో చైనా వేగవంతమైన వృద్ధిని సాధించింది. ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు అదే చైనా ముప్పుగా మారింది. తాము చేసిన తప్పేంటో పాశ్చాత్య దేశాలు గుర్తించాయి.
అందులో భాగంగా బీజింగ్కి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. చాలా ఆసియా దేశాలు పశ్చిమ దేశాల దృష్టిలో ఉన్నాయి. చైనా స్థానాన్ని భర్తీ చేయడానికి ఆసియా దేశాల్లో వియత్నాం ముందుంది. చైనా పశ్చిమ దేశాల మధ్య కోల్డ్ వార్తో వియత్నాం ప్రయోజనం పొందుతోంది. యునైటెడ్ స్టేట్స్ వంటి మాజీ శత్రువుల నుంచి గణనీయమైన పెట్టుబడుల్ని హనోయ్ పొందుతోంది. వియత్నాం కూడా స్మార్ట్గా గేమ్ ఆడుతోంది. పశ్చిమ దేశాలు చంచలమైన స్వభావమున్న స్నేహితులని వియత్నాంకు తెలుసు. అందుకే మాస్కో లాంటి పాత మిత్రులతో సంబంధాలను వియత్నాం పూర్తిగా తెంచుకోలేదు. అయితే పుతిన్ పర్యటన వార్త తెలియగానే అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వియత్నాంలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. పుతిన్ దురాక్రమణ యుద్ధాన్ని ప్రోత్సహించడానికి ఏ దేశమూ వేదికను ఇవ్వకూడదని వెల్లడించింది. ఇది పుతిన్ దురాగతాలను సాధారణీకరించడానికి అనుమతించకూడదని తేల్చి చెప్పింది. పుతిన్ స్వేచ్ఛగా ప్రయాణించగలిగితే అంతర్జాతీయ చట్టాలను రష్యా ఉల్లంఘించడం సర్వసాధారణంగా మారుతుందని అమెరికా రాయబారి హెచ్చరించారు. నిజానికి ఇది బలమైన ప్రకటన, బలమైన మందలింపు. మరొక రకంగా పుతిన్ని ఆహ్వానించినందుకు వియత్నాంకు వ్యతిరేకంగా అమెరికా నిరసన వ్యక్తం చేసింది. కానీ హనోయ్ మాత్రం పట్టించుకోవటం లేదు. రష్యా అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ పరిచే పనిలో బిజీగా ఉంది. గగనతలంలో సందడి చేసేందుకు సిద్ధమైంది. పుతిన్ రాక కోసం వియత్నాం ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వచ్చినప్పుడు పెద్దగా స్పందన రాలేదు. కానీ పుతిన్ రాకతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ దేశాన్ని పుతిన్ సందర్శించడం చాలా ఆసక్తికరమైన విషయమని అక్కడి ప్రజలు చెప్తున్నారు. రష్యా ఉత్పత్తులకు వియత్నాంలో మంచి గిరాకీ ఉందంటున్నారు. రష్యన్ ఉత్పత్తులు నాణ్యంగా ఉండటమే అందుకు కారణమని అక్కడి ప్రజలు వెల్లడిస్తున్నారు. అధ్యక్షుడు పుతిన్ వియత్నాంలో పర్యటించడం అంటే తమ దేశ చరిత్రలో మరో కొత్త పేజీ తెరిచినట్లేనని అంటున్నారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత సన్నిహితంగా మారుతుందని ఆశిస్తున్నట్టు అక్కడి ప్రజలు చెప్తున్నారు. వియత్నాం, రష్యా మధ్య దశాబ్దాల బంధం ఉంది. ఇరు దేశాల ప్రజలకు వాణిజ్యంలో సంబంధాలున్నాయి. వియత్నాం, రష్యా మధ్య ఆయుధ ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ వియత్నాంకు రష్యానే అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉంది. పశ్చిమ దేశాలు హనోయ్ని నాశనం చేయడానికి యత్నించినప్పుడు రష్యానే ఆ దేశానికి అండగా నిలిచింది. అందుకే పుతిన్కు వియత్నాం ఘన స్వాగతం పలుకుతోంది. పుతిన్ పర్యటనతో వియత్నాం స్వయం ప్రతిపత్తి మరింత స్ట్రాంగ్గా మారనుంది. పశ్చిమ దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా వియత్నాం ఉండాలని కోరుకుంటున్నాయి. తమకు విలువైన వాణిజ్య భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నాయి. కానీ వియత్నాం మాత్రం తమకు వాణిజ్య భాగస్వామిగా రష్యా ఉండాలని కోరుకుంటోంది. ఈ రెండు పాత్రలను వియత్నాం నిర్వర్తించగలదు. అలా చేయడంతోనే ఆ దేశం లాభపడగలదు. వియత్నాం అనుసరిస్తున్న దౌత్య విధానాన్ని బాంబో డిప్లొమసీ అంటారు. అంటే వెదరు విరిగిపోకుండా ఏ దశలోనైనా వంగగలవు. అంటే ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తమ దౌత్య విధానాన్ని వియత్నాం మార్చుకోగలదన్నమాట. పోటీ భౌగోళిక రాజకీయ ప్రయోజనాలను సమతుల్యం చేయటమే బాంబో డిప్లొమసీ. బలమైన మూలాలు, సౌకర్యవంతమైన శాఖలతో వెదురు ఉంటుంది. అందుకే వియత్నాం ఈ వెదురు మంత్రాన్ని పఠిస్తోంది.